తాను వ్యతిరేకించి హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్లినా విజయవాడ ఉత్సవం జరుగుతుండటంతో వాటిని చూసి తట్టుకునే గుండెలేక వైసీపీ అధ్యక్షుడు జగన్ బెంగళూరు వెళ్లిపోయారు. ప్రజలంతా సంతోషంగా ఉండే కార్యక్రమం ఏదైనా జరుగుతుంటే అందరూ సంతోషపడతారు. అది మానవ నైజం. కానీ దీనికి విరుద్ధంగా ప్రవర్తించే జగన్ మాత్రం విజయవాడ ఉత్సవం లాంటి ఆహ్లాదకరమైన కార్యక్రమాలు జరుగుతుంటే మనిషి రగిలిపోయాడు. వీటిని ఆపించేందుకు హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గర అనుకూలంగా తీర్పు తెప్పించుకున్నారు. తర్వాత డివిజన్ బెంచ్ దాన్ని కొట్టేసింది. భారీగా ఫీజు చెల్లించి సుప్రీంకోర్టుకు వెళ్తే మరో మాట మాట్లాడకుండా అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టేసింది. అంతే, మంగళవారం తాడేపల్లికి వచ్చి గురువారం బెంగళూరు వెళ్లిపోయే జగన్ ఈసారి బెంగళూరులోనే ఉండిపోయారు. వెళ్లిన మనిషి రాలేదు. వస్తారా లేదా అనే గ్యారంటీ కూడా లేదు. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా వైసీపీ అధ్యక్షుడిగా విజయవాడ అమ్మవారిని దర్శించుకొని దసరా ఉత్సవాల్లో పాల్గొనవచ్చు. లోపాలేమైనా ఉంటే ప్రభుత్వానికి సూచనలు చేయవచ్చు. కానీ ఎంతసేపు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ అసెంబ్లీకి రాకుండా అలిగి కూర్చుంటే బతిమిలాడేది ఉండదంటూ ప్రభుత్వం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్పష్టంగా చెప్పేశారు. ఇప్పటికే హిందువుల్లో విపరీతమైన వ్యతిరేకతను కూడగట్టుకున్న జగన్ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారా లేదా అనేది వేచి చూద్దాం.